యుగ నిర్మాణ మిషన్ ఈ పేరు వినగానే ఇదొక ఆధ్యాత్మిక ఉద్యమం అనిపిస్తుంది కదూ. కాని ఇది అంతకు మించి భారతీయ తత్వశాస్త్రం ఆధారంగా సమాజాన్ని సంస్కరించే ఒక చాలా పెద్ద విజన్ ఇది. సో ఈరోజు మనం ఈ ఉద్యమం యొక్క మూలాల్లోకి వెళ్ళి దాని ప్రభావం ఎంత విస్తృతంగా ఉందో చూద్దాం. ఈ మొత్తం మిషన్కి గుండెకాయలాంటిది ఒకే ఒక ఆలోచన, అదే వసుధైవ కుటుంబకం. అంటే ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. సింపుల్గా అనిపించినా ఈ ఒక్క సూత్రమే వాళ్ల ప్రతి పనికి దారి చూపిస్తుంది. మరి ఇంత పెద్ద ఉద్యమం వెనుక ఉన్నది ఎవరు? ఆ దార్శనికతకు జీవం పోసింది ఎవరు? ఇక్కడ ఇద్దరు చాలా ముఖ్యమైన వ్యక్తులున్నారు. ముందుగా వాళ్ల గురించి తెలుసుకుందాం. ఆ ఇద్దరూ మరెవరో కాదు, పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు మరియు మాతా భగవతీదేవి శర్మగారు. వాళ్ళిద్దరి ఆధ్యాత్మిక శక్తి, మేధస్సు ఈ రెండూ కలిస్తేనే ఈ మిషన్కి అసలైన మార్గనిర్దేశం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోవాల్సిందే. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారి గురించి మాట్లాడుకుంటే ఆయన సాహిత్య సేవను ఊహించడం కూడా కష్టం తెలుసా? తన జీవితకాలంలో ఆయన రాసిన పుస్తకాల సంఖ్య ఏకంగా 3200కు పైగా. ఇది ఆయన జ్ఞానానికి, ఆయన నిబద్ధతకు ఒక పెద్ద నిదర్శనం. కేవలం పుస్తకాలు రాయడమే కాదు, ఆయన చేసిన పని ఇంకా చాలా పెద్దది. మన ప్రాచీన జ్ఞానాన్ని మళ్లీ ఈ ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా పునరుద్ధరించడం. ఒకప్పుడు కొందరికే పరిమితమైన పవిత్రమైన యజ్ఞాలలాంటి కర్మలను అందరికీ, ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఇవన్నీ ఆయన చేసిన చాలా ముఖ్యమైన పనులు. సరే, ఇంత గొప్ప విజనుంది, దార్శనికులున్నారు. మరి వీళ్ల లక్ష్యాలేంటి? అసలు ఈ యుగ నిర్మాణ మిషన్ ఏం సాధించాలని బయలుదేరింది? వాళ్ళసలు ప్లాన్ ఏంటో చూద్దాం. వీళ్ల పద్ధతి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మార్పు ఎక్కడో మొదలవదు, మనతోనే మొదలవుతుందని నమ్ముతారు. అందుకే వాళ్ల ఫార్ములా సింపుల్. ఫస్ట్ ఆరోగ్యకరమైన శరీరం, నెక్స్ట్ స్వచ్ఛమైన మనస్సు. ఈ రెండూ ఉంటే ఆటోమేటిక్గా ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. చాలా సింపుల్ కదా? ఆ సింపుల్ ఫౌండేషన్ మీద వీళ్లు కట్టాలనుకుంటున్నది మాత్రం చాలా పెద్దది. వీళ్ల అంతిమ లక్ష్యాలు చాలా లోతైనవి. మొత్తం మానవాళిలోనే ఒక ఆధ్యాత్మిక పరివర్తన తీసుకురావాలి, ఈ భూమిపైనే స్వర్గాన్ని సృష్టించాలి. ఇవి వాళ్ల పెద్ద లక్ష్యాలు. సరే, ఇవన్నీ వినడానికి బావున్నాయి, ఆదర్శాలుగా గొప్పవే. కాని ఇవి నిజంగా ఆచరణలో ఉన్నాయా? కేవలం మాటలకే పరిమితమయ్యాయా? లేదు. ఈ విజన్ ఎలా నిజరూపం దాల్చిందో చూడాలంటే మన వాళ్ళ మొదటి ప్రధాన కేంద్రానికి వెళ్ళాలి. అదే గాయత్రీ తపోభూమి. మధురలో ఉన్న ఈ గాయత్రీ తపోభూమి, ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఆ మిషన్ ఆశయాలన్నింటికీ ఒక భౌతిక రూపం. దీని వెనక వ్యవస్థాపకుల తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన ఉంది. ఆ సాధన తర్వాతే దీన్ని స్థాపించారు. ఇక్కడొక అద్భుతమైన విషయముంది, అదే అఖండ అగ్ని. అంటే ఎప్పుడూ వెలుగుతూనే ఉండే ఒక పవిత్రమైన అగ్ని. మరి దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ అగ్ని ఏకంగా 750 ఏళ్లకు పైగా ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. ఆలోచించండి, 750 ఇయర్స్! ఇది వాళ్ల సంకల్పానికి, వాళ్ల నిరంతర సాధనకు ఒక సజీవ ప్రతీక. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఒక యాక్టివిటీ హబ్. ఇక్కడ ఒకవైపు నిరంతరం యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, మరోవైపు ఆధునిక సౌకర్యాలతో ఒక హాస్పిటలుంది, అది ఉచితంగా. ఒక స్కూలుంది, వాళ్ల సాహిత్యాన్ని ప్రచురించి పంచడానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. గోశాల కూడా ఉంది. ఇంకో విషయమేంటంటే 2400 పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన మట్టి, నీరు కూడా ఇక్కడున్నాయి. అంటే ఆధ్యాత్మికత, సమాజసేవ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఈ గాయత్రీ తపోభూమి అనేది ఒక ఆరంభం మాత్రమే, ఒక చిన్న విత్తనం లాంటిది. ఆ విత్తనం నుండి మొలకెత్తి ఇప్పుడు ఈ మిషన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక మహావృక్షంలా, ఒక పెద్ద నెట్వర్క్ లాగా పెరిగింది. ఈరోజు ఈ మిషన్ కింద ఎన్నో కీలకమైన సంస్థలు పనిచేస్తున్నాయి. హరిద్వార్లోని శాంతికుంజ్, అదే హరిద్వార్లో ఉన్న బ్రహ్మవర్చస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంతేకాదు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అనే ఒక పూర్తిస్థాయి యూనివర్సిటీ కూడా ఉంది. మధురలోని అఖండ జ్యోతి సంస్థాన్, అహ్మదాబాద్లోని గాయత్రి జ్ఞానపీఠం, ఇలా చాలా ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో గమనిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఈరోజు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా శక్తిపీఠాలు, ప్రజ్ఞా సంస్థాన్ల పేరుతో ఏకంగా 4000 కంటే ఎక్కువ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలన్నీ ఈ మిషన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయి. సో ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తోంది. ఒక ఆధ్యాత్మిక దార్శనికత నిజంగా సమాజాన్ని మార్చగలదా?
యుగ నిర్మాణ మిషన్ ప్రయాణం దీనికొక బలమైన సమాధానం ఇస్తున్నట్టు అనిపిస్తోంది. వ్యక్తి మారితే ప్రపంచం మారుతుంది అనే దానికి ఇదొక పవర్ఫుల్ మోడల్ను మన ముందుంచుతోంది.